ఫస్ట్ ఇండియానా కెన్యానా? మేము ఇండియన్సే. మీరు ఇండియన్సే లేండి. ఏం చూస్ చేసుకుంటారు, ఇండియానా కెన్యానా? వన్ థింగ్ ఫర్ ఇండియానే చూస్ చేసుకుంటాం. ఇండియన్స్ అంటే ఇండియానే చూస్ చేసుకుంటాం కదా, అంతేనా? కాకపోతే ఇప్పుడు అమ్మ అత్త అంటే ఏం చెప్తాం, అమ్మ ఇల్లా పుట్టిల్లా అత్తగారిల్లా అంటే డెఫినెట్గా పుట్టిల్లు అని చెప్పరా? పుట్టిల్లానే చెప్తాం. ఇది పుట్టిల్లు కాబట్టి. ఓకే. అత్తగారిల్లు అంటే మరి అది. ఓకే. సో బేసిక్గా ఎక్కడి నుంచి మీరు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. చదువుకోవడం, ఎడ్యుకేషన్ అంతా నెల్లూరులో అయింది. నెల్లూరు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. గుంటూరు మీ అత్తగారు ఊరు. ఓకే. మరి కెన్యా ఎందుకు వెళ్ళారు? మ్యారేజ్ అయింది, ఫస్ట్ ఉగాండాలో ఉన్నాము. ఉగాండా. మా హస్బెండ్ ఫస్ట్ ఉగాండాలో వర్క్ చేసేవాళ్ళు. మ్యారేజ్ అయినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాము. ఓకే. అక్కడి నుంచి 1 year ఉండి తర్వాత కెన్యా వచ్చాం అనమాట. ముందు ఉగాండా వెళ్ళి అక్కడ 1 year ఉండి. ఉగాండా కెన్యా వెళ్ళొచ్చు, బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్. ఓకే. బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. బై రోడ్ అయితే ఒక 18 hours అలా ఉంటుంది. ఓకే. మీరు కూడా అక్కడ జాబ్ చేస్తున్నారు కదా? ఇప్పుడు కెన్యాలో మాకు బిజినెస్ ఉంది, మా కంపెనీలోనే నేను వర్క్ చేస్తాను. మీకు ఓన్ బిజినెస్ ఉంది, కన్స్ట్రక్షన్ బిజినెస్, ఫ్లోరింగ్ చేస్తాం అనమాట. ఫ్లోరింగ్ చేస్తారు. ఇది ఆఫ్రికా వైడ్ జరుగుతుందా ఇది? కెన్యా ఓన్లీ? కెన్యా, టాంజానియా అలా ఒక 3 countries చేస్తున్నాం. ఉగాండాలో కూడా 3 countries చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టాలంటే చాలా ఆలోచనలు, చాలా ఇదవ్వాలి కదండి అసలు. యాక్చువల్గా మా వారైతే CA, ఓకే, చార్టెడ్ అకౌంట్. కెన్యా ఆఫ్రికా సైడ్ కొంచెం అకౌంట్స్ బేస్ బాగుంటుందండి, సాఫ్ట్వేర్ బేస్ కన్నా అకౌంట్స్ బేస్ బాగుంటుంది. అంటే తొందరగా జాబ్స్ అవి దొరుకుతాయి అనమాట అకౌంట్స్ వాళ్ళకి. ఓకే. ఆ బేస్లో ఆయన CA అవటం వల్ల ఫస్ట్ జాబ్ పరంగా వెళ్ళాము. తర్వాత కెన్యా వచ్చినాక కొంచెం ఒక 2-3 years కొంచెం సెటిల్ అయినాక అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఇంకా జాబ్ వదిలేసి స్లోగా బిజినెస్ లోకి వచ్చాం. ఇంకా అదే అయిపోయింది. ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఒక 20 years నుంచి ఉంటున్నాం కెన్యాలో. 20 years నుంచి? 20 years. వామ్మో, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ అయ్యి 20 years అయింది కాబట్టి మేము 20 years. ముందే ప్లాన్ ఉన్నిందా ఇట్లా కెన్యా వెళ్ళిపోవాలని? అసలు లేదండి. ఓకే. అసలు లేదు. మా వారు ఉండేవాళ్ళు అక్కడ. ఆయన మా మ్యారేజ్కి ముందు 2 years అలాగ జాబ్ పరంగా వెళ్ళారు. ఓకే. మీకు ఉంటుంది కదా ఆలోచన, అబ్బో నేను వెళ్ళను, ఇవన్నీ నాకు ఇండియానే కావాలి, ఇండియాలోనే ఉంటే బెటరు, ఇలాంటి అమ్మ ఇల్లు తప్పితే వెళ్ళనని కూడా చెప్పాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు అమ్మగారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనన్నాను. అటువంటిది ఇంక చేసుకున్నాక తప్పదు కదా. 6 months ఉండేసి వచ్చేసేయండి అన్నారు మా పేరెంట్స్. నువ్వేం టెన్షన్ పడుకో, ఒక 6 months ఉండు, వచ్చేసే బ్యాక్ అని అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తే అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హెల్పర్స్ బాగున్నారు. అంటే ఇంక మనం ఏమి పెద్దగా నా వీడియోస్ చూస్తే అందరికి అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఫేమస్ అయిందే మా హౌస్ హెల్పర్స్, మా ఎంప్లాయీస్ వాళ్ళ మూలంగానే కొంచెం బాగా కొద్దిగా. ఓకే. లేకపోతే నాకు అంత లేదులే కానండి. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. కెన్యా అంటే కొంచెం అక్కడ ఫస్ట్లో ఒకళ్ళు ఎవరో అడిగారు, మాకు ఆఫీస్కి ఇలాగే ఎంప్లాయీని కావాలని అడిగితే, గ్యాస్ ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఇదేమైనా తెచ్చుకోవాలా, అవి ఉండవేమో అన్నట్టు అడిగారు అనమాట. మేము నవ్వుకున్నాం అప్పుడు కూడా. ఓకే. సో మీకు ఎలా ఉండింది ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు? మీ ఆలోచన ఏంటి? మనందరికీ ఇక్కడి నుంచి వెళ్ళక ముందు ఒక ఆలోచన ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది కదా. సో అలా మీకు ఏముంది ఆలోచన అప్పుడు? మ్యారేజ్ అప్పుడైతే ఏం ఆలోచన లేదు. ఓకే. అంటే పెళ్లి చేసుకున్నాం, వెళ్ళిపోయాం, అంత ఏం లేదా అక్కడ ఏమి. కాకపోతే అవును, మీరు అందరూ అనుకున్నట్టు ఫస్ట్లో తెలియనప్పుడు అలాగే అనుకున్నాము, ఆఫ్రికానా అక్కడ ఏమి ఉండవేమో అన్నట్టు అనుకున్నాము. వన్స్ అక్కడ వెళ్ళినాక అసలు అది మినీ సైజ్ ఇండియానే. ఓకే. చాలా మంది ఉగాండాలో అయితే ఇంకా చాలా మంది ఇండియన్స్ ఉంటారు. కెన్యాలో కొంచెం తక్కువ. ఉగాండాలో ఒక 2000 families దాకా ఉంటారు. కెన్యాలో కొంచెం ఫ్యామిలీస్ దాకా ఉంటారు. 1000-1500 2000 దాకా ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్. కెన్యాలో అయితే ఒక 300 families. ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్ చెప్తున్నాను నేను. తెలుగు ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ చెప్తున్నాను. ఇంకా గుజరాతీస్, ఇండియన్స్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. ఓకే. సూపర్. అసలు సగం మొత్తం ఇండియా అక్కడే ఉన్నట్టుంది. కానీ మనకు చూపించేది ఎప్పుడు కూడా అంటే మనకు తెలిసినంత వరకు US, UK ఇక్కడే తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టుగానే పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది బయట. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా మనము చాలా మంచి వర్కర్స్ మంచిగా దొరుకుతారు మనకి హెల్ప్ చేయడానికి కానీ, ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ, ఆఫీస్లో హెల్ప్ చేయడానికి కానీ. చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ వైజ్ బాగుంటుంది. అందుకని అందుకని ఇక్కడి నుంచి ఎవరు
అక్కడ దాకా రారు. మెయిన్ జాబ్స్కి మాత్రమే తీసుకుంటారనమాట. ఓకే, చిన్న చిన్న జాబ్లన్నీ అక్కడ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళకంతా. ఓకే, పెద్ద పెద్ద జాబ్స్ వరకు మన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్లో కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు, అంటే చదువు అదంతా ఫస్ట్ మేము వెళ్ళిన కొత్తలో కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు అందరు అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారని అనుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. 20 years బ్యాక్ అంటే అప్పటికి ఇప్పటికి 2 decades మారిపోయింది కదా. ఎన్ని చేంజెస్ గమనించి ఉంటారు మీరు అక్కడ? చాలా చాలా చేంజెస్ ఉంటుంది. అంటే లివింగ్లో కానీ ఎన్వైర్న్మెంట్లో కానీ చాలా చేంజ్ ఉంది. ఫస్ట్లో మేము వెళ్ళిన కొత్తలో అయితే అసలు ఒక ఇల్లు ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఒక 1/2 kilometer దాకా ఇల్లు, కొంచెం చెట్లు ఎక్కువ అలా ఉండేదన్నమాట. ఓకే, పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం అన్ని బిల్డింగ్స్ అయిపోయి అపార్ట్మెంట్స్ అయిపోయి, అది వరకు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉండేవి. ఓకే, లేదు అంటే ఫ్లోర్స్ ఉండేవి, 1 floor 2 floors అలా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి చైనా వాళ్ళు ఎక్కువ వచ్చారు, సొమలియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. దానివల్ల కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి. కానీ ఆఫ్రికా అంటే నాకు, లేకపోతే మన దగ్గర చూసింది ఎలా అంటే ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా, చాలా మనకంటే వెనుకబడిపోయి ఉంటారు బాగా. ఇలానే గమనించుంటాం. ఎక్కడైనా వీడియోస్లో కనిపించినా కూడా ఆ ప్లేసెస్ వరకే చూపించి అలానే పోర్ట్రే చేస్తుంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అంత వెనుకబడిపోయిన ప్లేస్ అనుకోవచ్చా మనం? నేను అంత నాలెడ్జ్ ఫెలోని కాదులే, కానీ అన్ని కంట్రీస్ నాకు తెలీదు. ఆఫ్రికా అన్ని కంట్రీస్ నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. నాకు తెలిసి ఉగాండా, కెన్యా మాత్రం నేను చూశాను కాబట్టి అంత పూర్ కంట్రీ కావు అవి. నేను కాంట్రవర్సీ చేయాలని చెప్పట్లేదు, జస్ట్ చాలా మంది బ్లాగర్స్ వచ్చినప్పుడు నేను 1-2 బ్లాగర్స్ కూడా చెప్పాను. వాళ్ళు వచ్చి చేసినప్పుడు నాకు మీట్ అయిన వాళ్ళని, ఒకళ్ళైతే మా ఇంటికి కూడా వచ్చారు, రామ్ ది ట్రావెలర్ అనమాట. తను మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే, ఆయన వచ్చినప్పుడు ఏదో బ్లాగ్ చేశారనమాట. నేను దాంట్లో చూసి వాటర్ కూడా ఉండదు, వాటర్ కూడా ఇక్కడ కొనుక్కోవాలి అని అన్నప్పుడు, ఇక్కడ మురికి వాటర్ ఉంటాయి అని చెప్పి అన్నప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేశాను. ఓకే, అదొక్కటే చూపించి ఉంది, ఎక్కడా లేదు. పూర్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుందని నా ఒపీనియన్. అదొక్కటే చూపిస్తే ఆ కంట్రీకి మిగతా వెనక సైడ్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా చూపించండి అని చెప్తా. అది చూపించొద్దని చెప్పట్లేదు. ఇది కూడా కొంచెం ఇలాగ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదు ఇండియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చూపిస్తున్నారు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పూర్ చూపిస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అటు వెళ్తున్నారేమో నా ఒపీనియన్. ఓకే, నేను అది అనట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే అది. నిజంగానే వాటర్ దొరకవా? అలా ఏం లేదండి, చక్కగా వాటర్ ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే మాత్రం అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్ దొరికిద్ది, ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరికిద్ది. మనకి ఇండియాలో ఏమేమి ఉంటాయి, 1-2 దొరకవు. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ దట్, గోంగూర, దోసకాయ, ఈ 2 వెజిటేబుల్స్ ఉండవు. అందుకని ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం గోంగూరని. అలాగా దోసకాయ ఇంకెలా వెళ్ళిన 1 week ఏదో ఆశపడతాం, కానీ తర్వాత ఇంకొండదు, పాడైపోయిద్ది అంతే. అంతకు మించి ఏముండదు. మేము పచ్చళ్ళు అక్కడే పట్టుకుంటాం, వడియాలు అక్కడే పెట్టుకుంటాం అన్నీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కామన్ లేడీస్ గురించి చెప్తున్నాను అనమాట. చాలామంది ఈ మధ్య కాలంలో కెన్యాకి జాబ్స్ వచ్చిన వాళ్ళు నన్ను, నా వీడియోస్ చూసి వాళ్ళు చెప్తున్నారనమాట, లేదండి మేము కెన్యా కొడితే మీ వీడియోస్ వచ్చినాయి బాగున్నాయి అని చెప్తే, ఓకే అట్లీస్ట్ ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అవుతుందిలే అని చెప్పి చేయటమే తప్పితే అలా బాగానే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. వెనకబడిపోయిన ప్లేస్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అన్నీ దొరుకుతున్నప్పుడు వెనకబడిపోయిన ప్లేస్ కాదు కదా. ఓకే, మాఫియా కూడా ఉన్నట్టు ఎక్కడ వీడియోస్లో చూసాం మేము. క్రైమ్ లేని దేశం ఏదైనా ఉందా? మరీ అంత క్రైమ్, మాఫియా అని డైరెక్ట్గా చెప్పుకోగలిగినంత క్రైమ్ మన దగ్గర లేదేమో. మాఫియా అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లేదు, బయట నుంచి బ్లాగర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి టప్పని చెప్పినా ఏం కాదు వాళ్ళకి, మేము చెప్పం కదా. కాకపోతే జాగ్రత్తగా ఉంటాం తప్పలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా పడితే అలా ఉంటాను. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, నాకు అసలు భయం అనిపించదు. మేము ఇక్కడికి వచ్చాం అనుకోండి, నాకు భయం అనిపించదు, బ్యాగ్ వేసుకొని కూడా వెళ్ళిపోతాను. నాకు ఎందుకు
ఇది నా ఇల్లు, ఓకే, నా ప్లేసు. ఇక్కడ కూడా 1-2 జరుగుతుంటాయి, కానీ మనకేమనిపిస్తుంది, మన పేరెంట్స్ ఉన్నారు, మనకు తెలిసిన అదొక కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బయట కంట్రీ ఇదని కాదు, ఏ కంట్రీకైనా వెళ్ళండి, యూకే, యుఎస్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత మనది, మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మనది కాదు, జస్ట్ అక్కడ తింటున్నాం కాబట్టి ఉంటున్నాం కాబట్టి ఓకే అని అనిపిస్తుంది. దానికి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పులేదు. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, గబుక్కున మనం పిలిస్తే మన పేరెంట్స్ రారు, ఎవరైనా సరే రాలేరు. ఇక్కడ నుంచి వాళ్ళు సఫర్ అవుతుంటారు. మనకి ఏదైనా జరిగినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా రాబరీ అలా చేసినప్పుడు రిస్క్ ఎందుకని మేమైతే ఎవరైనా వచ్చి నుంచుంటే హ్యాండ్స్ అప్ అంటాం. ఓకే, హ్యాండ్స్ అప్ అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయరు, నా దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళండి అని. ఇంకొకటి, లేట్ నైట్స్ ఉన్నాం. ఓకే, 8-9 వరకు పర్లేదు, 9 దాటితే రిస్క్ ఏమి ఉండదండి. మనకు అనిపిస్తుంది కొంచెం ఎందుకులే, మన కంట్రీ కాదు కదా, ఎక్కువ మనకి ఇక్కడ తిరిగినట్టు బయట జనాలు అలా తిరగరు 9 దాటితే. కొంచెం ఇది అంటే ఎర్లీ స్టార్ట్, ఎర్లీ బెడ్ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, మాకు డే 7కి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫీస్ అయినా 7కి స్టార్ట్ అవుతుంది, 5:30కి అంతా ఎండ్ అయిపోద్ది. అక్కడ అందరూ అలాగే వర్క్ చేస్తారు. మాల్స్ మహా అయితే ఒక 8 దాకా ఏమి ఉంటాయండి, 9 దాకా ఉంటాయి అంతే. తర్వాత పబ్బులు ఉండాల్సిందే తప్పితే ఏ షాపులు ఏమీ ఉండవు. 8:30కి క్లోజ్ అన్ని. 8:30కి మొత్తం క్లోజ్. వర్క్ కూడా కల్చర్ 5:30కి. అసలు మా ఆఫీస్లో 5 దాటితే నేను మా హస్బెండ్ తప్పితే ఎవరు ఉండరు. నేను కూడా మా హస్బెండ్ కోసం ఏదో తోడు కోసం అని ఉంటాను తప్పితే అసలు ఎవ్వరు ఉంటారు. 5:30 దాటితే క్లోజ్ చేస్తారు. మనకి ఇండియాలో అసలు 24/7 కూడా చేస్తుంటారు. 24/7 ఉంటాయి, ఎప్పుడు కొన్ని మాత్రమే. హాస్పిటల్స్, మెడికల్ ఇలాంటివి. ఓకే, రెస్టారెంట్స్ కూడా బై 11 అలా మూసేస్తారు. 11 అంతా 12 దాకా కూడా ఉండదు, 11కే మూసేస్తారు. 11కి వెళ్తే లాస్ట్ ఆర్డర్ మీదేనండి అని చెప్తారు. 24/7 ఉండదు. ఓకే, ఏదో 1-2 ఉండొచ్చేమో. ఓకే, అంతే. అది కూడా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడైతే అవి కూడా ఉండదు. దీన్ని బట్టి రిస్క్ అంటే అంతే, మనం ఉంటే అది రిస్క్. 99% నడిచే అవకాశం ఎక్కడ ఉండదండి, మోస్ట్లీ వెహికల్స్ వాడతాము. అందుకని చెప్పి అది కూడా మేబీ ఉండొచ్చు మళ్ళాగా ఓవర్లు ఉంటాయి. ప్రెజెంట్ అయితే బాగున్నాయి, ఓవర్ అసలు చాలా ఫెసిలిటీ బాగుంది ప్రెజెంట్. ఇప్పుడు మనము ఒక ఎలా చెప్పాలి, అసలు టోటల్గా చెప్పాలంటే మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, అంతే, ఎక్కువ ఉండదు. 4-5 సంవత్సరాలు బ్యాక్ ఉంటారు. ఓకే, అంతే.